దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినము మీ అందరినీ కలుసుకొనుట దేవుడిచ్చిన గొప్ప కృప కొరకై దేవునికి స్తోత్రము. ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యం ద్వారా, తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరచడానికి ఈ దినమున మనల్ని ప్రభు సన్నిధిలో సమకూరుస్తున్నాడు. ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరచడానికి తన వాక్యపు వాగ్దానాన్ని మనకు ఇస్తున్న దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారమైనాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 27 మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. సుప్రియ దేవునిలారా, ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న విధానం. ఈ దినమునకు దేవుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తున్న దేవుని ప్రేమను బట్టి దేవునికి స్తోత్రము. దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏమనగా, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. నేనెవరికి భయపడుదును అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయాలు, వాక్యం మనకేం అర్థమయ్యేటట్టు చెప్తుంది అని అంటే, మనల్ని భయపెట్టేవారు ఉన్నారు, మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి, మనల్ని భయపెట్టే సన్నివేశాలు మన చుట్టూ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అంటే మనము భయము మధ్యలో బ్రతుకుతున్నాం. మన చుట్టూ భయపెట్టే వాతావరణం ఉంది, మన చుట్టూ భయం అనేది ఆవరించింది. ఆ భయం మధ్యలో మనమున్నాము. అయితే భయము మధ్యలో మనమున్నా మనము ఎవరికి దేనికి ఏ భయానికి భయపడేవారము కాము. భయపడకుండా మనల్ని ధైర్యపరచడానికి మనకు ధైర్యముగా మన దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. మనము బ్రతికేది భయము మధ్యలో, మన చుట్టూ భయమే ఆవరించి ఉన్నది, భయ వాతావరణమే మన చుట్టూ ఆవరించింది, మనల్ని భయపెట్టించే పరిస్థితులే మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. అయినా మనము వాటికి భయపడకుండా, మనం ఏ భయానికి భయపడకుండా, ఏ భయము మనల్ని బెదిరించకుండా దేవుడు మనల్ని ధైర్యపరిచి భయముల మధ్యలోనే ధైర్యవంతులుగా మనల్ని నిలబెడుతున్నాడు. ఇది మన దేవుని యొక్క గొప్పతనం. ఈరోజు ఇలాంటివి నీకు ఉండి ఉండొచ్చు. నీకు అనేక భయపడే పరిస్థితులు ఎదురు కావచ్చు. నిన్ను భయపెట్టించేవారు, బెదిరించేవారు ఎదురవ్వచ్చు. నిన్ను భయపెట్టించే అనారోగ్యం రావచ్చు. నిన్ను భయపెట్టించే పరిస్థితులు, వాతావరణం నిన్ను ఎదుర్కోవచ్చు. అయినా నువ్వు దేనికి భయపడకుండా, నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేకుండా నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు, నీవు నమ్మిన నీ దేవుడు, నిరక్షకుడు యేసయ్య నీకు ధైర్యమై ఉన్నాడు. ప్రతి భయము నుండి నిన్ను విడిపించి, ప్రతి భయపు పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి, నిన్ను ధైర్యంగా భయము మధ్యలోనే నిలబెట్టి భయాన్ని ఎదిరించే ధైర్యము కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టడానికి, జీవింపచేయడానికి నీవు నమ్మిన నీ రక్షకుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. సుప్రియ దేవునిలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. మనకెందుకు ఇంత ధైర్యం అనంటే, భయము మధ్యలో కూడా మనం ఎందుకు ధైర్యంగా బ్రతకగలుగుతున్నామనంటే మన దేవుని గొప్పతనం. అది మనము కాదు, మనకున్న ఏది కాదు. ఏంటిది మన దేవుని గొప్పతనం అనంటే, ఆయన మనకు వెలుగు మరియు రక్షణయునై ఉన్నాడు. ఆయన మన పక్షంలో నిలబడేవాడు. ఆయన మనకు వెలుగుగా వచ్చిన దేవుడు, మనల్ని రక్షించడానికి రక్షణగా, రక్షకుడుగా వచ్చిన దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన మనకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. ప్రియ దేవునిలారా, ఇక్కడ మనం ఈ రెండు మాటలను అర్థం చేసుకుంటే, వెలుగు, మన దేవుడు మనకు వెలుగై ఉన్నాడు.
మనకెందుకు ఇంత ధైర్యం అంటే ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించే దేవుడై ఉన్నాడు. అనగా ఆయన వెలుగుగా వచ్చాడు అని అంటే మనము చీకటిలో బ్రతుకుతున్నాం అని అర్థము. మనం చీకటిలో బ్రతుకుతున్నాం అని అర్థము. చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనల్ని చీకటి నుండి విడిపించి, అది భయం అనే చీకటి కావచ్చు, రోగం అనే చీకటి కావచ్చు, అప్పులనే చీకటి కావచ్చు, పాపం అనే చీకటి కావచ్చు, శాపం అనే చీకటి కావచ్చు, నువ్వు ఎదుర్కొనే అవమానాలనే చీకటి కావచ్చు, నిందలనే చీకటి కావచ్చు, ఏ వ్యతిరేకమైన చీకటి అయినా కావచ్చు. సో ఏదైనా చీకటే. ఎలాంటి చీకటిలో ఉన్నను ఆ చీకటిలో నుండి విడిపించి నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చడానికి, మన జీవితాలను వెలుగుమయముగా మార్చడానికి ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు వెలుగుగా వచ్చిన గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన వెలుగు అయి వచ్చాడు. ఆయన వెలుగుగా ఉన్న దేవుడు, మనల్ని వెలిగిస్తున్న దేవుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. సప్రియ దేవునిలారా, చీకటిమయమైన మన జీవితాలను, చీకటి కలిగిన మన బ్రతుకులను, చీకటిలో జీవించే మనల్ని ఆయన వెలిగించి వెలుగుమయముగా మార్చడానికి ఆయన మన కొరకు వెలుగుగా వచ్చిన దేవుడు. అందుకే మనకింత ధైర్యం. అందుకే చీకటి మనల్ని ఏమి చేయలేదు. అందుకే ఏ చీకటికి మనం భయపడము, ఏ చీకటి శక్తులకు మనం భయపడము, ఏ చీకటి ఆత్మలకు మనం భయపడము, ఏ చీకటి సంబంధమైన పరిస్థితులకు మనం భయపడము. ఏంటిది ధైర్యం అనంటే, యేసయ్య నీ వెలుగై ఉన్న దేవుడు, నిన్ను వెలిగించిన దేవుడు, నీకు వెలుగుగా వచ్చిన దేవుడు నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను వెలుగుమయముగా మార్చి నిన్ను వెలిగించి, ఇక చీకటి నిన్ను ఏమి చేయదు బిడ్డ, ఇక చీకటికి నువ్వు భయపడకు, నేను నీకు వెలుగు అని చెప్పిన దేవుడు. అందుకే మనకింత ధైర్యం. అందుకే నువ్వు దేనికి భయపడకు. ఇది నువ్వు భయపట్టించే పరిస్థితులు ఎదురవుతాయేమో, వాటిని చూసి ఏమాత్రమును జంకక భయపడక ధైర్యముగా వాటిని ఎదిరించే శక్తిని మన దేవుడు, నీ దేవుడు నీకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, ఎందుకు ఇంత ధైర్యం మనకు? ఎందుకు మనం దేనికి భయపడము? భయము మధ్యలోనే ధైర్యంగా ఎలా బ్రతకగలుగుతున్నాం అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో మాట, ఆయన మనకు రక్షణయునై ఉన్నాడు అని. మొదటిది ఆయన వెలుగు అయి ఉన్నాడు, రెండవది ఆయన రక్షణ అయి ఉన్నాడు. రక్షణ, వెలుగు అని అంటేనేమో చీకటిని పారద్రోలి చీకటిని వెలుగుమయంగా మార్చేది వెలుగు, చీకటిలో నుండి విడిపించేది వెలుగు. రెండవది రక్షణ. రక్షణ అంటే నాశనములో నుండి బయటికి తీసేది రక్షణ. చీకటి కలిగిన మన బ్రతుకుల్ని వెలిగించిన ఆ వెలుగు అయిన దేవుడు మనకు రక్షణగా కూడా ఉన్నాడు. అనగా రక్షణ, ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు అని అంటే, ఆయన మనకు రక్షణ ఇస్తున్నాడు అని అంటే, మనం ఇంతకుముందు ఏమై ఉన్నాము? నాశనాన్ని అనుభవిస్తున్నాం, నాశనములో ఉన్నామని అర్థము. నాశనము మనపై ఏలుబడి చేసింది అని అర్థము. సో నాశనములో ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి ఆయనే మనకు రక్షణగా దిగి వచ్చిన లోక రక్షకుడు ఆయన. అందుకే ఆయన లోకమంతటికి కలగబోయే ఆ రక్షణను మనకు చూపించడానికి రక్షకుడుగా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు. ఆయన లోకమంతటిని రక్షించడానికి వచ్చిన మహాదేవుడు, లోక రక్షకుడు. సుప్రియ దేవునిలారా, ఆ రక్షకుడు మనతో చెప్తున్నాడు, నేను నీకు రక్షణ అయి ఉన్నాను. నాశనములో ఉన్న నీ జీవితాన్ని, నాశనములో ఉన్న నీ భవిష్యత్తును, నాశనములో ఉన్న నిన్ను నేను రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి, నేను నిన్ను రక్షించే దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉన్నా. కనుక నువ్వు ఏ నాశనానికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రతి నాశనాన్ని ఎదిరించి రక్షణలో జీవించే శక్తిని, కృపను ఆయన మనకిస్తున్నాడు. సుప్రియ దేవునిలారా, ఇక మనల్ని నాశనం ఏం చేయదు.
ఇక నాశనానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నాశనములో నుండి మనల్ని విడిపించింది మన దేవుడు. నాశనంలో నుండి విడిపించి రక్షించడానికి వచ్చిన దేవుడు రక్షకుడు. చీకటిలో నుండి మనల్ని బయటికి తీసి వెలుగుమయముగా మార్చి వెలిగించిన దేవుడు. ఆయన మనకు వెలుగై ఉన్నవాడు. ఆయన మనకు వెలుగు మరియు రక్షణ. అందుకే మనం ఇంకా ఈ లోకంలో దేనికి భయపడం. అందుకే ధైర్యంగా అన్నింటినీ ఎదిరించి ప్రభు కొరకు మనం జీవిస్తాం. సో ఈరోజు కూడా మనం ప్రభు కొరకు ప్రతి భయాన్ని ఎదిరించి బ్రతకాలని ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేనికి భయపడక, దేనికి జనకక, దేనికి బెదిరిపోక ప్రభు కొరకు మనము స్థిరులుగా, కదలని వారిగా, ధైర్యవంతులుగా, ఆయనకు సాక్షిగా బ్రతికి ప్రతి భయాన్ని మనం ఎదిరించి జయించాలని ఆయన నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించి ఈ దినాన్ని మనకిచ్చాడు. సో ప్రియ దేవులారా, ఈ దినం ప్రభు మనతో చెప్తున్నాడు, నేను నీకు వెలుగును, నేను నీకు రక్షణ ఇయ్యనై ఉన్నాను. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఏ పరిస్థితికి భయపడవలసిన అవసరం లేదు, ఏ అనారోగ్యానికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ప్రభు వైపు ప్రభు వైపుకు చూస్తూ విశ్వాసంతో ప్రతి భయాన్ని జయించాలని ప్రభు నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించి ఆయన మనల్ని భయం లేకుండా ధైర్యంగా బ్రతకమని కోరుతున్నాడు. అందుకే ఆయన మనకి నూతన దినాన్ని ఇచ్చాడు. కనుక ఈ దినం ప్రభు తన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. తన వాగ్దానం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు వెలుగును, నేను నీకు రక్షణ అయి ఉన్నాను, కనుక నువ్వు ఎవరికి భయపడద్దు. అలాగే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి, ధైర్యపరచండి, ప్రతి భయము నుండి విడిపించండి. ప్రతి ఒక్కొక్కరికి మీరు వెలుగుగా, రక్షణగా ఉండి మీరు ఆదరించి, బలపరిచి, ఓదార్చి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగంలో స్వస్థతనివ్వండి, విజయం అనుగ్రహించండి. ప్రతి బలహీనతలలో బలపరచండి తండ్రి. నీ కొరకు స్థిరులుగా, కదలని వారుగా ప్రతి ఒక్కొక్కరిని నిలబెట్టండి, జీవింపచేయండి, స్థిరపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీ కృపతో నిబిడలందరినీ నింపండి, ఆశీర్వదించండి. అందరిపై నీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతోనూ కనికరముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలలో తోడుగా ఉండి కుటుంబాలను పరిపూర్ణంగా రక్షించండి. ప్రతి ఒక్కొక్కరిలో మీ రక్షణ కార్యం పరిపూర్ణంగా జరిగించండి. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. మ్యారేజ్ డేలో తోడుగా ఉండండి. ఈరోజంతా నిబిడల బర్త్డేలో తోడుగా ఉండండి. ఉద్యోగ జీవితాలలో మీ హస్తమును ఉంచండి. ఉద్యోగాల కొరకు తండ్రి ఎదురు చూసే వారిని దీవించండి. భవిష్యత్తు లేకుండా బాధపడుతున్న వారిని దీవించండి. జీవనోపాధి లేక బాధపడుతున్న వారిని దీవించండి. వివాహాల కొరకు ప్రయత్నిస్తున్న వారి కొరకు మీరు అద్భుతమును చేయండి తండ్రి. మంచి సంబంధాలను మీరు ఏర్పాటు చేయండి. వివాహ కార్యక్రమాలలో తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మదేవ సంఘ కార్యక్రమాలలో తోడుగా ఉండండి. నిబిడల ఆత్మీయ జీవితాలలో తోడుగా ఉండండి. కుటుంబ జీవితాలలో తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడమని, నీ కొరకు బ్రతికే ధైర్యంతో కూడిన స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని, రక్షించబడిన స్థిర జీవితాన్ని ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.